శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి అంశాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మేషరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే కనబడుతోంది. కొంతమంది మిమ్మల్ని తీయటి మాటలతోటి మోసం చేస్తారు కూడా. అలాగే మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు కూడా ఇప్పుడు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అనుమానం ఆలోచనలు మీకు బాగా కనిపిస్తున్నాయి. చుట్టుప్రక్కల వారితోని, కుటుంబ సభ్యులతోని, అలాగే ప్రేమించిన వారితోని మీరు జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున వాహనపరమైనటువంటి ప్రయాణాలు కాస్త ఏర్పడనున్నాయి. ఇక అనారోగ్య సమస్యలు అనేవి కాస్త బాధిస్తాయి. రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు కొంతమంది మిమ్మల్ని ద్వేషించే విధంగా పరిస్థితులు ఉన్నాయి. అలాగే వేధించే విధంగానూ ఉన్నాయి. అసూయ, ద్వేషాలు పెంచుకునేవారు మీ చుట్టే తిరుగుతూ ఉన్నారు. శత్రువులు పెరిగేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున అందరితో కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ మేషరాశి వ్యక్తులకి కుటుంబంలో అనుకోని చికాకులు, అనుకోని విధంగా వ్యవహారాలు అనేవి ఈ సమయంలో ఏర్పడతాయి. ఐకమత్యత అనేది లోపించే ప్రమాదం ఉంది. అలాగే మీ మాట తీరు వారికి నచ్చకపోవడం, అలాగే మీకు చికాకు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున రుణ బాధలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో స్థాన మార్పులు ఉన్నాయి. సహ ఉద్యోగులతోని అకారణంగా వివాదాలు, కొన్ని నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే వాహనాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతోని మాట పట్టింపులు, అలాగే ఈ రాశి వ్యక్తులకి అనుకోని మనస్పర్ధాలు ఎదురవుతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి కాస్త నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో కూడా ఈ రాశి వ్యక్తులకు నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయాలి. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ధన సంపాదన కంటే కూడా ఖర్చులు అధికం అయ్యే సూచనలు ఉన్నాయి. రుణ బాధలతో సమస్యలు కూడా అధికం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి రేపటి రోజున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపు ఆంజనేయ స్వామికి పూజ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.